హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీ అయితే కమ్మగా ఉండి చాలా బాగుంటుంది, అలాగే ఫ్రై కూడా స్పైసీగా ఉండి చాలా బాగుంటుందండి. రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఈ చికెన్ ఫ్రైని అలాగే బిర్యానీని కూడా ఏ విధంగా చేయాలో మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా బిర్యానీ చేయడానికి ఒక గిన్నె తీసుకుని ఇందులోకి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్. ఇవి వెయిట్లో అయితే 1/2 కిలో రైసు. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తో అయితే బాగుంటుందండి. ఆ స్మెల్ అది చాలా బాగుంటుంది. 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ తీసేసి బియ్యాన్ని తర్వాత మరలా మంచినీళ్ళు వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి చేయడం వల్ల మనకి బిర్యానీ త్వరగా రెడీ అయిపోద్ది. ప్లెయిన్గా బిర్యానీ చేస్తున్నానండి, చికెన్ ఫ్రై చేస్తున్నాను. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ చికెన్, ఇది 650 గ్రామ్స్. శుభ్రంగా 2 సార్లు కడిగి మూడోసారి నిమ్మరసంతో కడిగి అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకున్న చికెన్ ఫ్రై చేయడానికి మీ దగ్గర ఐరన్ పాన్ ఉంటే తీసుకోండి, లేదా అల్యూమినియం పాన్ అయినా కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి ముందు ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రైలోకి ముందు ఇలా వేయించి తీసుకుని ఫ్రై సగం అయిన తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, ఇలా గోల్డ్ కలర్ వస్తే చాలు. వేయించిన ఈ ఉల్లిపాయలని ఒక బౌల్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకుని ఆయిల్ తక్కువైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేస్తున్నాను నేను. ఈ చికెన్ అయితే మ్యారినేట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్రై చేసేయడమే. త్వరగా అయిపోతుంది, అలాగే మెత్తగా కూడా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి వాటర్ అంతా తీసేసిన చికెన్ని వేసుకుని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఒక 2-3 నిమిషాలకి వాటర్ అంతా ఊరి ఆ వాటర్లో చికెన్ కూడా మెత్తగా ఉడికిపోద్ది. బోన్స్తో ఉన్న చికెన్ అయితే ఫ్రైకి బాగుంటుందండి. ఈ బిర్యానీ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ అయినా లేదా కొత్తగా వంట చేసే వాళ్ళైనా మనకి క్విక్గా బిర్యానీ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 2 యాలకులు వేసుకోవాలి. ఒక 4 లవంగ మొగ్గల వరకు వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క కూడా 1 ఇంచు వరకు వేసుకోండి. జాపత్రి కొద్దిగా, స్టార్ ఫ్లవర్ కొద్దిగా, మిరియాలు 8 వరకు వేసుకోవాలి. ఇది రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకున్న చేదు వచ్చేస్తుంది. ఈ కొద్దిగా వేయడం వల్ల ఫ్రైకి అయితే ఫ్లేవర్ బాగుండి టేస్ట్ బాగుంటుంది. 2 టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులోకి జీడిపప్పు బద్దలను కూడా ఒక 10 వరకు వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ పొడాన్ని ఒక ప్లేట్లో తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం చికెన్ బిర్యానీని ఫ్రైని చాలా రకాలుగా చేస్తుంటాం కదండి, ఇలా సింపుల్గా ఒకసారి అయితే చేసి చూడండి. ఈ టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ చికెన్ బిర్యానీ ఈ ఫ్రై టేస్ట్ అయితే మా ఇంట్లో చాలా బాగా నచ్చింది. నేను రెగ్యులర్గా ఇలాగే చేసేస్తూ ఉంటాను, సింపుల్గానే అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా మనం మిక్సీలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ చూద్దాం. మూత పెట్టి నేను మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల వరకు అలా ఉడికించాను. వాటర్ అంతా చూడ ఎలా రిలీజ్ అయిందో. ఈ వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా ఈ చికెన్ ఉడికిస్తే వాటర్ అంతా ఇంకిపోద్దండి. సగం వాటర్ వరకు ఇంకిపోయింది. ఇందులోకి నేను 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో ఈ చికెన్ని మగ్గిస్తే
మనం మ్యారినేట్ చేయలేదు కదా ముందుగా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని వాటర్లో ఉడికించామంటే చికెన్ మెత్తగా ఉడికిపోద్ది. వాటర్ అంతా ఇంకిపోయింది, చికెన్ కూడా ఉడికింది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ వేయండి. నేను టీ స్పూన్ వరకు వేస్తున్నాను. పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేయండి. నేనైతే 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. ఈ ఉప్పు కారం కూడా చికెన్కి పట్టేలా ఒక 2-3 నిమిషాలు వేయించి ఆయిల్లో ఇందులోకి ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలను కూడా అందులో వేసేసి అలాగే మసాలా పొడిని కూడా అంతా వేసేసుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్ పట్టి చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం అడుగంటుతూ ఉంటుంది, గీకుతూ కలుపుతూ ఉండాలి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసేస్తున్నాను నేను. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. చూడండి, ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ ఫ్రైని పక్కన పెట్టేసి బిర్యానీ చేసేసుకుందాం. బిర్యానీ కూడా అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు. బిర్యానీ చేయడానికి నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేయండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులోకి మసాలా దినుసులు, 2 యాలక్కలు, ఒక 4 లవంగాలు మొత్తం అన్నీ తీసుకోవాలి. ముందుగా అయితే వాటర్ని మరిగించేసుకుందామండి. బిర్యానీలోకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులన్నర వాటర్ వేసుకుని పక్క స్టవ్ మీద మరిగించుదాం. ఇలా మరిగించిన వాటర్ వేస్తే మనకి బిర్యానీ త్వరగా అయిపోద్ది. ఇందులోకి మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవరు, 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం దోరగా అర నిమిషం వేయిస్తే చాలు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇందులో కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టే 6 పచ్చిమిర్చి వరకు కట్ చేసి వేస్తాను. అలాగే ఒక 20 జీడిపప్పు బద్దల వరకు వేస్తున్నాను. ఇవి 2 కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మన చేతికి ఎంత వస్తే అంత గుప్పులతోటి పుదీనా, అలాగే ఒక గుప్పులతోటి కొత్తిమీరని కూడా వేసి ఇవి 2 కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బద్దలు వేయడం వల్ల మనం బిర్యానీ తినేటప్పుడు మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నిండా వేస్తున్నాను. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసాను. ఇందులోకి బిర్యానీ మసాలా, ఇది ఇంట్లోనే తయారు చేసిన మసాలా అండి. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, సరిపోద్ది, ఘాటుగా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు పెరుగు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుని బాగా ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకుని ఇందులోకి వాటర్ తీసేసి జల్లెల్లో వేసిన బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బియ్యాన్ని అయితే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బియ్యం విరిగిపోకుండా బాగా కలుపుకొని ఇందులోకి మరిగించిన వాటర్ వేసేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు కొంచెం కుతకుతలాడుతూ ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేయడమేనండి. ఒకసారి మీరు టేస్ట్ని కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ పెట్టేసి అలాగే వెయిట్ పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే కరెక్ట్గా మా కుక్కర్లో అయితే పలుకుగా బిర్యానీ రెడీ అయిపోద్దండి. చూడండి, విజిల్ వచ్చిన వెంటనే తీసాను. ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇంకా ఇది అమురుకుని పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒకసారి కిందకి పైకి కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా,
చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అయితే ఆలస్యం ఎందుకండి, ఇంక ఈ చికెన్ బిర్యానీని అలాగే ప్లెయిన్ బిర్యానీని చికెన్ ఫ్రైని కూడా మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇలా చేసిన బిర్యానీ ఫ్రై అయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.